నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో ఘనంగా జరిగిన టీడీపీ మహానాడు 27న జరిగే టీడీపీ కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీన శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ పాఠశాలలో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు చిండావూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ సంబంధిత వెబ్సైట్లో తమ జాబితాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు iti.ap.government.in ఐటీఐ వెబ్సైట్ ద్వారా నేరుగా సదరు వెబ్సైట్లో సూచనల ప్రకారం మే 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ చేయించుకోవాలని అన్నారు. 2025-26 సంవత్సరాలకు గాను గవర్నమెంట్ ఐటీఐలు అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలు అడ్మిషన్ కొరకు మనకు వెబ్సైట్ పోర్టల్ ఇవ్వడం జరిగినది. దాంట్లోకి గాను మనకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మొత్తం 1512 సీట్లు కలవు. అదేవిధంగా గవర్నమెంట్ వాటిలో అయితే 424 సీట్లు అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ అంటే టీఎల్టీసీ గుంటూరు మరియు తెనాలి గవర్నమెంట్ అయితే అవి రెండు కలవు. దాంట్లోకి గాను ఈ 424 వివిధ ట్రేడ్లు ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మిషనిస్టు, వైర్మెన్ను, మోటార్ మెకానిక్, అదేవిధంగా 1 ఇయర్ ట్రేడ్లు అయినట్టయితే వెల్డరు అండ్ డీజిల్ మెకానిక్ ట్రేడ్లు అండ్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికి గాను ఈ నెల 24వ తారీఖు వరకు కూడా వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లికేషన్ పొందుపరచుటకు మీకు iti.nic.in వెబ్ ఆప్షన్లో ఓపెన్ అయి ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఐటీఐ కానీ అదేవిధంగా గుంటూరు అయితేనేమో డిఎల్టీసీ గుంటూరుకు కానీ తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకోగలరు. వెబ్ లాగిన్లో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మనం అప్లై చేసాం కదా, మనం వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనము జెన్యూనా కాదా ఎస్ఆర్ నో అనేది దాని కోసం ఈ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ అనేది మాత్రం ఓన్లీ గవర్నమెంట్ ఐటీఐలు మాత్రమే కలిగి ఉంది. దానికోసం మీరు అందరూ కూడా 24వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం 5 కనుక మీరు కనుక బిఫోర్ కనుక చేసుకున్నా కూడా 24వ తారీఖు సాయంత్రం లోపు మీరు కనుక వచ్చి వెరిఫై చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ధృవీకరించబడుతుంది. 27 నుండి 29వ తేదీ వరకు కడపలో జరగనున్న రాష్ట్ర మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ కడప వేదిక జరగనున్న టీడీపీ మహానాడుకి సన్నాహకంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మంగళవారం తెనాలి నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పాక్ కల్పులలో అమరులైన జవాన్లకు మౌనం వహించి నివాళులు అర్పించారు. సభకు తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందని, ప్రజల సంక్షేమం ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి మరోవైపుతో తనదైన ముద్ర వేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుండి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయపదంగా నిలిచిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలైతే సాధించాలని అనుకున్నారో అదే దిశగా పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానే జరగబోతున్న కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆయన ఏ పాత్ర పోషించినా
ఆ పాత్రకి జీవం పోసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. దేవుడి పాత్ర పోషిస్తే దేవుడు ఇట్లా ఉంటాడనో, రైతు పాత్ర పోషిస్తే ఇదే రైతు అయితే ఇట్లాగే ఉంటాడనో, లేకపోతే ఒక పేదవాడి పాత్ర పోషిస్తే పేదరికాన్ని మనకి జీవం పోసినట్టుగా అద్దంలో చూపించినటువంటి నాయకుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు. 60 సంవత్సరాల తర్వాత ఆయన జీవితంలో ఏ రకమైనటువంటి పాత్రలు పోషించాడో ఆ పాత్రలతో పాటు ఈ సమాజానికి ఏది అవసరమో గుర్తించి ఆయన పాలన 7 సంవత్సరాలైనా 37 సంవత్సరాలు ఏది చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలిన సందర్భం. అలాంటి 37 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో ఉన్నటువంటి నాయకత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీ ఎజెండా అయితే అదే ఎజెండాగా మార్చుకొని, అందుకనే మనందరం చెప్పుకుంటూ ఉంటాం తెలుగుదేశం పార్టీయే మన ఎజెండా అని చెప్పి. తెలుగుదేశం పార్టీ భావజాలం కూడా ఏంటి? పేదవాడి బెచ్చడి పొట్టుకి గుప్పెడి అన్నం పెట్టడం, ప్రజల్ని దేవులుగా భావించటం, 4 గోడల మధ్యలో కాకుండా నలుగురు మధ్యలో ఉండటం, రాజకీయాన్ని 10 మందికి తెలిసేలాగా చేయటం, పాలన్ని ప్రతి ఒక్క ఇంటికి పంపించటం. ఇది సూక్ష్మమైనటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలం. అందుకే ఆయన్ని మీరు ఎందుకు పార్టీ పెట్టారు, మీరు కమ్యూనిస్టులా లేకపోతే క్యాపిటలిస్టులా లేకపోతే సోషలిస్టులా అని చెప్పి మీది ఏ ఇజం అని అడిగారు. అంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ముందు సిద్ధాంతాన్ని రచించిన తర్వాత ఆ తర్వాత నాయకత్వాన్ని వహించారు. మన నాయకుడు ప్రజల్లోంచి ఉద్భవించిన నాయకుడు, ప్రజల ద్వారా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే మన జెండా మన ఎజెండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర, ఒక వర్తమానం, ఒక భవిష్యత్తు. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా విఘాతం కలిగించే అంశాలు మనం స్మరించకూడదు కల్లో కూడా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ పార్టీని మరలా ఓటమి వైపు కానీ, ఓడిపోద్దనే భావన కానీ, నిర్లిప్తత కానీ, నిర్వీర్యం కానీ, నిరాసక్తి కానీ, కనీసం నీ కాలి గోటిని కూడా తాకడానికి భయపడాలి. అలాంటి పార్టీగా మనందరం బతకాలి అనేది నా ఉద్దేశం. రాజులు ఇచ్చే చేయి పుచ్చుకోదు, ఇచ్చే చేయి పుచ్చుకోదన్నా చేయి కింద ఉంచదు, చేయి పైన ఉంచుదాం. నాకు కాదు, మనందరికీ మనం కొట్టుకోవాలి. జై జై తెలుగుదేశం అని చెప్పి కొట్టుకోవాలి. అలాంటి పార్టీలో ఉన్నాం మనం. ఆ రకమైన ఆలోచనతో మనం ముందుకు నడవాలి. ఆయన దేనికోసం ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కదా, ఆయన దగ్గరికే రావాల్సిందే. ఏదైనా సరే వస్తే తీసుకున్నవాడు, లేకపోతే దాని గురించి ఆలోచించేవాడు కాదని చెప్పి అంటూ నువ్వు కూడా అట్టాగే తయారయ్యావు. చాలా సంతోషం వేసింది. నేను నిజంగా గర్వపడ్డా. అదే ఆ రకంగా పోల్చితే గర్వపడ్డా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అట్లాగే ఉండాలి. ఎందుకంటే మనం క్రమశిక్షణతో ఉండే వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు, సహాయం చేసే వ్యక్తులు, సహాయపడగలిగిన ధైర్యం, స్థైర్యం ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కార్యకర్తలు మీ అందరూ కూడా అని చెప్పి ఈ సందర్భానికి మనం చేస్తాం. ఈ మహానాడు సందర్భంలో మిమ్మల్ని అందరూ నేను కోరుకునేది, మరలా అపజయం అనేది ఈ ప్రాంతంలో ఉండకూడదు. ఎలాంటి కష్టాన్నైనా భరిద్దాం, ఎలాంటి నష్టాన్నైనా ఓర్చుకుందాం, కానీ అపజయాన్ని మాత్రం మన దగ్గరికి కూడా రానియొద్దు, రానియడానికి ప్రయత్నించొద్దు. అలాంటి
ఆలోచనలు ఎక్కడ పుణికిపుచ్చుకోకూడదని చెప్పి శపథం చేయాలి ఈ మహానాడులో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి యొక్క వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు, మీ అందరి యొక్క శక్తి సమర్థతల గురించి నాకు తెలుసు. అలాంటి సంపదకి ఎలాంటి విఘాతం కలగకూడదని చెప్పి నా భావన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రకమైన ఆలోచనతో ఈనాడు మనకు ఏదైతే ప్రవేశపెట్టిన తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటినీ ముక్తకంఠంతో ఆమోదిస్తూ మీ అందరూ చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుకుంటా ఉన్నా, మీకోసం ఎప్పుడు ఎలవేళ మీతోనే ఉంటా, మీతోనే జీవిస్తా, మీతోనే నా ఆఖరి క్షణాల వరకు కూడా మీతోనే ఉంటాయి. అది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి. నాకేదో ఉండాలి ఏదో చేయాలి అనేది కాదు, మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, మీ అందరూ బాధపడకుండా ఉండాలి. మనకి ఏది వద్దో అవసరమైతే అన్నిటినీ త్యాగం చేద్దామని చెప్పి, పదవులు కూడా అవసరమైతే త్యాగం చేద్దామని చెప్పి అందరు కూడా గుర్తు చేస్తూ, మీరు మాత్రం బాధపడటానికి వీల్లేదు. మనకి కోరిక ఉంటే బాధ ఉంటుంది, మన కోరిక ఒక్కటే, తెలుగుదేశం పార్టీ అపజయం అనేది ఎరగకుండా అజరామంగా అప్రహతంగా విజయకేతనం ఎగరవేసేలాగా మనందరి యొక్క శ్రమ శక్తి సంపద అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అంకితం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కొల్లిపర మండల అధ్యక్షులు భీమవరపు చిన్నకోటిరెడ్డి, జొన్నాదుల మహేష్, వంగ సాంబిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి, రాష్ట్ర మైనార్టీ నాయకులు కుద్దూస్, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, వీరమాచినేని వెంకటేశ్వరరావు, పలువురు కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఆవేదన కార్యకర్తలు తప్పనిసరిగా ఉంటుందండి. మహానాడు అంటే పార్టీ పెట్టిన తర్వాత సంవత్సరానికి మహానాడు అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రకటించినప్పుడు మేము అంటున్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో ధైర్యంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడవచ్చు, వేదిక మీద తన ఆవేదన వెళ్ళగక్కొచ్చు, ఆనందాన్ని వెళ్ళగక్కొచ్చు. పార్టీ వచ్చిందనే ఆనందం ఎంత ఉంటుందో మన జీవితంలో లాగానే చీకటి వెలుగుల్లాగా, లేదా సుఖ దుఃఖాల్లాగా, సంతోషం విచారం లాగా పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. బాబు గారు కూడా అర్థం చేసుకుంటారు అన్నది ఎన్టీ రామారావు కూడా అర్థం చేసుకున్నారు. ఏదైతే కష్టం అయితే రామప్రసాద్ గారు పడ్డారో దాని ఫలితం లభించింది. కొంత లేటు కావచ్చు, కొన్ని రోజులు లేటు కావచ్చు. ఒక కాన్స్టిట్యున్సీకి అధిపత్యం చేయమంటే 30 కాన్స్టిట్యున్సీలకు ఆయన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు కదా. ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఆయన పొగడాలు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, మనమే కాదు, అభిమానమే కాదు, రామప్రసాద్ గారు నిర్మాణించారు, అందరూ కూడా సంతోషపడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆలోచించాలి, మనం రాష్ట్ర పరిస్థితుల గురించి ఆలోచించాలి. పోలవరం ప్రాజెక్టే కాదు, ఎన్నో తీర్మానాలు చేస్తారు రేపొద్దున మహానాడులో. అలాగే ఇక్కడ కూడా ఎన్నో తీర్మానాలు. ఆ తీర్మానాల్లో మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టీలో నారు పోసినవాడు 1982లో ఎన్టీ రామారావు గారు. మహావృక్షం, తెలుగుదేశాన్ని మహావృక్షానికి కింద చెప్పారు కదా, మహావృక్షం అని నారు పోసింది ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత దానికి నీరు పోసి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కొమ్మల నుండి ఫలసాయాన్ని అందుకుంటుంది మనం, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. మహానాడులో మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ దేనికోసం వచ్చింది. మాటికి ముఖ్యమంత్రులు మారుస్తున్నప్పుడు, మన యొక్క ఆత్మానం ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధులు తాకట్టు పెడుతున్నప్పుడు, గల్లీ గల్లీకి తిరిగి మనం చెప్పాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వాళ్ళు పెట్టడం కాదు, మనమే పరిపాలన చేసుకుందాం. ఎంతోమంది అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంతోమంది పోరాటం చేశారు, కానీ సాధ్యం కాలేదు. భారతీయ జనతా పార్టీనే కాదు, అనేక పార్టీలు కూడా వచ్చాయి, ఇండిపెండెంట్లు వచ్చారు, ఎవరి తరం కాలేదు. కానీ తెలుగుదేశం వచ్చాకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బట్టి కనిపించడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు అడుగులు వేసినటువంటి ఎన్టీఆర్ గారు
ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో, ఏ పరిస్థితుల్లో పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, అది ఎవరికి లాభం అయింది అనేది మనం ఆలోచిస్తే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఇవాళ ఎలా ఉన్నాయి, ఒకప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవాళ ఎలా ఉన్నాయి, ఎక్కడ దాకా ఎందుకండి అంత చేస్తే శ్రమదానం అని, నీరు అని, లేకపోతే రైతు బజార్లని, డోక్రా మహిళలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, అప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణాలు అవన్నీ ఎట్లా చేశారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టుబట్టలతో మనం రాష్ట్రం ఎడగొడితే ఎక్కడికి వచ్చాం మనం, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మహానాడులో. ఎందుకంటే మహానాడు ప్రాతినిధ్యం వహిస్తుంది, మహానాడు నడిపించగల శక్తి ఎవరు ఇవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాదు, పార్టీ అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మనం కొంత తీసుకుని ఈ మహానాడులో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రతి గృహిణికి, ప్రతి గృహస్థుడికి, ప్రతి ఇంటికి తెలియజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్లాన్ చేసుకున్నాడో ఆ ప్లాన్ని ఇక్కడ ఆల్పాటి రాజా గారు అంత సక్సెస్ చేయించాడు మన చేత. ప్రతి ఇంటికి వెళ్ళాం. ఎన్నిసార్లు వాళ్ళని మనం ఫస్ట్లో 1-2 సార్లు వాళ్ళు మాకు ఆ పథకాలు ఈ పథకాలు అన్నారు. 1 by 1 అతను 100 రూపాయలు తిని మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు అనే పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఉండే కొద్ది వాళ్ళని చేంజ్ చేయడం కోసం మనం చేసే ప్రయత్నాల్లో భాగంగా డోర్ టు డోర్ తిరగటం, వాళ్ళని జాగృతి చేయటం, వాళ్ళందరూ కూడా పనిచేయటం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ రాష్ట్రాన్ని కూలదోయటం కోసం చంద్రబాబు గారు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఎంత చాకచక్యంగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలిసేటట్టు చేయగలగటం అది చాలా గొప్పతనం. ఇంకొకటి ఫైనల్ కర్నూడి శాపల్లాగా ఎప్పుడైతే 53 రోజులు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక ప్రజల్లో పూర్తి మార్పు వచ్చేసింది. ఇక ఈ రాక్షసుని మనం ఉంచకూడదు, అంత మంచివాడిని, అంత అనుభవజ్ఞుడిని, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనిషిని ఏ రకంగా అయితే అతన్ని ఏదన్నా చేస్తాడో చెప్పని భయం ఈ రాష్ట్ర ప్రజలకి, చుట్టుపక్కల అన్ని స్టేట్లు కూడా, ఇతర దేశాల్లో కూడా పాకిపోయింది. ఎన్ని బాధలు పెట్టారంటే అన్ని బాధలు పెట్టారు అతన్ని. జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని ఎగ్జిబిటర్లు తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ పెద్దలు సినిమా ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాల్సిందిగా ఆయన కోరారు. లేదంటే ప్రజలకు వినోదం దూరం అవుతుందన్నారు. అద్దెలపై కాకుండా పర్సంటేజీలు చెల్లిస్తేనే ఇకపై సినిమాలను ప్రదర్శిస్తామనే ఎగ్జిబిటర్ల డిమాండ్పై ఇరు వర్గాలతో సంప్రదించి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవలసిందిగా ఆయన మనవి చేశారు. సినిమాను ప్రదర్శించినందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు గ్రామాల్లో రోజుకి 3,500 రూపాయలు, మున్సిపాలిటీల్లో 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలు, జిల్లా కేంద్రంలో 20,000 రూపాయల అద్దెలను చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రదర్శనకు పబ్లిసిటీ, క్యూ, పర్సంటేజీలకు పోను ఇక నిర్మాతలకు ఏం మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. నిర్మాతల్లో అందరూ స్వయంగా తమ సినిమాలను విడుదల చేసుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్లు లభించక, ఓటీటీ ప్లాట్ఫామ్లు ఆంక్షలు తట్టుకోలేక నిర్మాతలు మానసిక ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేసి న్యాయబద్ధంగా పరిష్కారం చేయడం సముచితమని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సగం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయినందువలన థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు బంద్ చేస్తే ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లను మర్చిపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన జోస్యం చెప్పారు. జూన్ మాసంలో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు లాంటి పెద్ద చిత్రాలకు పెద్ద సమస్యగా మారుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు అమీర్ చౌదరి, బసవరత్న, షేక్ సలాం, రాయుడు పాల్గొన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్లలో సినిమాలు వేయటం లేదు. సినిమా లవర్స్కి షాకింగ్ న్యూసే. కారణం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాత ఉంటాడు. నిర్మాత సినిమా తీసినాక డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ అక్కడి నుంచి ఎగ్జిబిటర్లకు ఇస్తారు. ఎగ్జిబిటర్లు అంటే సినిమా హాళ్ళు యజమానులు. నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు నిర్మాత దగ్గర. ఈ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్కి ఇస్తాడు. ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక 60 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన
ఎగ్జిబిటర్లు అందరూ కలిసి జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్ళల్లో సినిమాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేనికి అంటే దెర్ ఇస్ ఎ బిగ్ రీజన్. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమంటారంటే, సినిమా నిర్మాత సపోజ్ 10 కోట్లు పెట్టి తీస్తే అందులో ఈ సినిమా ఆడినంతకాలం దాంట్లో ఒక పార్ట్నర్షిప్ కావాలి అంటారు, అంటే పర్సంటేజ్ కావాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా ఏంటి, అద్దెస్తున్నారు. అద్దె ఎలా ఉంటుందంటే గ్రామీణ వాతావరణాల్లో లైక్ చెరుకుపల్లి ఇలాంటి చోట్ల ఒక రోజుకి 3,500 థియేటర్కి అద్దె కట్టాలి. వెరాజ్ జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ మున్సిపాలిటీస్ లైక్ తెనాలి, పొన్నూరు, ఈ మున్సిపాలిటీ ఏరియాస్లో 12,000 నుంచి 15,000 దాకా రోజుకి అద్దె కట్టాలి. ఇఫ్ యూ గో టు గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ కానిపోతే అక్కడ మీరు 20,000 to 25,000 పర్ డే కట్టాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ దే ఆర్ ప్రిపేర్ టు పేయింగ్, వాళ్ళు పే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఎగ్జిబిటర్లో, అది మాకు చాలటం లేదు, నిర్మాత ఎంత పెట్టి అయితే డబ్బు తీసాడో అందులో నుంచి మాకు వాటా ఇవ్వండి. వాటా మీన్స్ పర్సంటేజ్. మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము సినిమా వేస్తాం, లేకపోతే సినిమా వేయం అని అంటున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టాస్క్. దెర్ ఈజ్ ఎ బిగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. వాళ్ళకి వీళ్ళకి తేడా వచ్చింది. మనం కూడా ఆలోచిస్తే వాస్తవంగా నిర్మాత, పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పుడు చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు, ప్రభాస్, ఇలాంటి సినిమాలు వారం రోజుల్లోనే కలెక్షన్ లాగేస్తారు. టికెట్ 500 పెట్టి 1000 రూపాయలు పెట్టి లాగేస్తారు. బట్ ఇఫ్ యూ గో ఫర్ ది స్మాల్ మూవీస్, చిన్న చిన్న సినిమాల దగ్గరికి వెళ్తే వాటి పరిస్థితి అలాగే మీకు గోచరంగా ఉంది. అక్కడ సినిమా రిలీజే కాదు, జనం చూడనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు. అందులో ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాటా ఇవ్వాలి. అటు ఒకవైపున సినిమా హాల్లోకి రావాలంటే క్యూబోర్డ్కి డబ్బులు కట్టాలి, సినిమా హాల్లోకి రావాలంటే పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మీన్స్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు, ఊళ్ళో కనిపించే పోస్టర్లకి డబ్బులు కట్టాలి. ఆ తర్వాత సినిమా హాల్ ఓనర్కి అద్దె కట్టాలి. ఈ 3 కట్టింది కాక మళ్ళీ పర్సంటేజ్ ఇవ్వాలి అంటే సాధ్యపడే విషయమేనా? కానీ కాదు. అయితే ఇక్కడ ఒక రింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సినిమా హాళ్ళల్లో ఒక దాదాపు 1400 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒక 900 థియేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మొత్తం థియేటర్లు కూడా ఒక 4-5 చేతిలోనే ఉన్నాయి. నేను ఆడ పేర్లు చెప్పను, అందరికీ తెలిసిన విషయం అది. వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే, మాకు పర్సంటేజ్ కావాలి, లేకపోతే మేము సినిమా వేయం జూన్ 1 నుంచి అంటున్నారు. ఈరోజు 20. సో 10 రోజుల తర్వాత సినిమా రోజు సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది మార్నింగ్ షో చూసి ఫస్ట్ షో చూసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వెన్ వీ కంపేర్ విత్ ది ప్రీవియస్ డేస్, ఈ టీవీలు వచ్చినాక కొంతమంది టీవీలకు అతుక్కుపోతున్నారు, టీవీలో వచ్చే సినిమాలు చూస్తున్నారు. కాబట్టి థియేటర్లకు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో మెల్లిగా ఈ ఉన్న మనుషులు కూడా టీవీకి అతుక్కుపోయారంటే రేపు థియేటర్కి వచ్చే మనుషులు ఉండరు, థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఉండరు. కాబట్టి సగటు మనిషికైనా, రిక్షా కార్మికుడికైనా, రిక్షా కూలీకైనా, కోటీశ్వరుడికైనా, విమానంలో పైలట్కైనా వినోదాన్ని అందించేది ఏకైక సాధనం సినిమా. జూన్ 8వ తేదీ శివాజీ ఛత్రపతి పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ బైక్ ర్యాలీ సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు కొనసాగుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి పురపాలక ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని శివాజీ ఆశయాలు కొనసాగించాలని కోరారు. అదేవిధంగా 25వ ఆదివారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శివాజీ నాటకం ఏర్పాటు చేయడం జరుగుతుందని సేవా సమితి సభ్యులు చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యాము. దేని సందర్భంగానంటే ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని మనం సమావేశమయ్యాము. ప్రతి సంవత్సరం కూడా తెనాలిలో చాలా భారీ ఎత్తున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేకంగా 8/6 బైక్ ర్యాలీ ఉంటుంది. అదే రోజున ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఉత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పెషల్ ప్రోగ్రాం ఏంటంటే
శివాజీ మీద ఛత్రపతి శివాజీ యొక్క కార్యక్రమాల మీద ఒక సినిమా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా ప్రదర్శించబడుతుందంటే అది ఎక్కడ మన ఇంకా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శింపబడుతుంది. నేను కోరేది ఏంటంటే హిందూ ప్రేమికులందరూ కూడా ఆ ఛత్రపతి శివాజీ సినిమాని చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా మన తెనాలి ప్రముఖులకి పక్క పరిసర ప్రాంతాల వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, శివాజీ స్మారక సమితి కార్యనిర్వహణ అధ్యక్షులు మైలా హరికృష్ణ, అవ్వారు శ్రీనివాసరావు, అంబటి మారుతిరావు, హనుమత్ ప్రసాద్, కౌన్సిలర్ విజయలక్ష్మి, లింగాల రామారావు, పుత్తూరి ఆదిశేషు, రామరాజు, పొట్టుమూర్తి శ్రీనివాస్, రాజేంద్ర, సాయిరాజ్ దివాకర్, రామాంజనేయులు, బాలు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 8వ తారీఖున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా శ్రీ శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా కన్నుల వేడుకగా ఈ సంవత్సరం కూడా జూన్ 8న భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ తెనాలి చెంచుపేట మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఈ నెల 25వ తారీఖున శ్రీ ఛత్రపతి యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో వారి యొక్క ఆశయాలని కొనసాగించాలనే ఉద్దేశంతో, వారి యొక్క జీవిత చరిత్రని పుర ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఈ యొక్క సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క జీవిత చరిత్రని కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుర ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క జీవిత చరిత్రని తెలుసుకొని వారి ఆశయాలను రానున్న తరాల్లో మన భావితరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని డిజిటల్ స్క్రీన్స్ నాటక రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం నిత్యహోమం, ఆలయ బలిహరణ, వసంతోత్సవం, శ్రీచక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా నేను 6వ రోజున చక్రస్థానం నిర్వహించాము. ఇప్పుడే ఈ చక్రస్థానం వల్ల ప్రజలకి, భక్తులకంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, దినదినాభివృద్ధి చెందాలని, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మంత్రాలతోటి చక్రస్థానం నిర్వహించారు. శుద్ధి కాబడింది కనుక మరికొద్ది సేపట్లోనే స్వామివారికి విశేషార్చన చేసి భక్తులకంతా కూడా విశేష ప్రసాదాలు వితరణ చేయబడును. సాయంత్రం ఈవేళ సాయంత్రం స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించబడును కనుక ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో కూడా భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా అనుకోవచ్చున్నాము. అలాగే రేపు సాయంత్రం ద్వాదశి ప్రదక్షిణలు తోటి ఈ కార్యక్రమం ముగియబడుతుంది కనుక రేపు సాయంత్రం కూడా 7 ద్వాదశ ప్రదక్షిణాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏకాంత సేవ కార్యక్రమం కూడా నిర్వహించబడను కనుక ఈ ఏకాంత సేవ కార్యక్రమంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని తరించవచ్చున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి చక్ర స్నానం జరిపించడం జరిగిందండి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి చక్ర స్నానాన్ని వీక్షించి ఉన్నారు. రేపు ద్వాదశ ప్రదక్షిణలు ఏకాంత సేవతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నవి కాబట్టి ఆ 2 కార్యక్రమాలలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి అని కోరుచున్నాను. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బండ్ల వెంకట చౌదరి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం నందు పేదలకు అన్నదానం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దినేష్, భార్గవ్, మణిగోపాల్, భాషా తలైవా, సూర్య, భాషా జాన్, ఉదయ్ కుమార్, నిఖిల్ సాయి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు బండ్ల వెంకట
మరియు భాషా జాన్ వాళ్ళ యొక్క మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు అభిమానిగా ఉంటూనే కానీ సేవా కార్యక్రమాలు మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి రైల్వే స్టేషన్ పరిధిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మరి ప్రతి ఆట కూడా వీళ్ళు వారి ఎన్టీఆర్ పేరు మీద చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమమే కాకుండా మరి జేఎన్జే కాలేజీ ఎదురుగా ఉన్న సోలార్లందు అక్కడ ఉన్న విద్యార్థులకు వృద్ధులకి బ్యాగులు మరియు మరి డైనింగ్ చైర్స్ అలాగే వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మహాత్మా గాంధీ ఆశ్రమం నందు కూడా అక్కడ ఉన్న వృద్ధులకు కూడా మరి భోజనం పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నటుడు నందమూరి ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ తెనాలి రైల్వే స్టేషన్ నందు అన్నదానం చేయడం జరుగును. మరియు జేఎంఏ కాలేజ్ దగ్గర కుర్చీలు డైనింగ్ చైర్లు పంచుతున్నాం. మరియు గాంధీ ఆశ్రమంలో కూడా అన్నదానం చేయడం జరుగును. ఇట్లు తెనాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ దినేష్ దిన్ను, గుమ్మడి భార్గవ్, భాషా జాన్, భాషా తలై, సూర్య వేము, మణిగోపాల్, నిఖిల్ సాయి, ఉదయ్. అనంతరం జేఎంసీ కాలేజ్ ఎదురుగా గల స్వదార్ హోం నందు డైనింగ్ టేబుల్స్, విద్యార్థులకు బ్యాగులు, అదేవిధంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు భోజనం పండ్లు పంపిణీ చేశారు. ఇవాళ మే 20వ తారీఖు 2025 సంవత్సరం మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక 4 సదార్ హోమ్స్లో, ఆర్ఫన్స్ హోమ్స్లో, గాంధీ ఆశ్రమంలో భోజనం, అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, అలాగే పెద్దలకి కొంచెం లగేజ్ బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఘనంగా జరిగిన టీడీపీ మహానాడు. 27న జరిగే టీడీపీ కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా. శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీన శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.